అతి పురాతనమైనటువంటి చౌడమ్మ గుట్టలో మరి ఇక్కడ యాడి మాతను అనేక సంవత్సరాలుగా ఇక్కడ గిరిజనులు నిత్యం పూజతో కొలిచేటువంటి ఈ యొక్క చౌడమ్మ గుట్టలో మరి అక్రమంగా ఈరోజు తవ్వకాలు చేస్తూ మరి ప్రకృతికి విరుద్ధంగా ఈరోజు మరి యొక్క కంపెనీకి మరి ఈడొచ్చి ఏదైతే తవ్వకాలు చేస్తున్నారో దీన్ని భారతీయ జనతా పార్టీ ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి గత సంవత్సరం క్రితం కూడా ఇక్కడ దేవాలయాన్ని మరి తీసేసినప్పుడు మరి హిందూ సంఘాలు ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్ళు, హిందూ వాహిని అదేవిధంగా అనేక సంస్థలు వచ్చి మరి దీనికి సంబంధించింది ఆ రోజు పోలీసు దృష్టికి, గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయినా మరి ఆ రోజు ఆ ప్రభుత్వం మరి గత ప్రభుత్వం మరి హిందూ యొక్క దేవాలయాలు భూములు అనేకరంతమవుతున్నా కూడా పట్టించుకోలేని ఒక దుస్థితిలో ఉన్నట్టు ఆ ప్రభుత్వం. అందుకోసమే మరి తగినటువంటి మూల్యాన్ని గత ప్రభుత్వం, గత నాయకులు కూడా ఆ యొక్క మూల్యాన్ని అనుభవించారని చెప్పేసి ఇలా ప్రజలు అనుకుంటున్నారు. మరి సంవత్సరం తర్వాత మళ్ళీ ఈరోజు ఒక ఆర్డర్ను పుట్టించుకొని వచ్చి ఇక్కడ తవ్వకాలు ఏదైతే చేస్తున్నారో దీన్ని వెంటనే ఆపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వీటిపై ఎవరైతే ఇచ్చిండ్రో, దీనికి ఎవరైతే పర్మిషన్లు ఇచ్చిండ్రో ఆ యొక్క అధికారుల పైన స్పష్టంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ మరొక పురాతనమైనటువంటి దేవాలయం ఉన్నటువంటి సందర్భంలో ఏ విధంగా ఇక్కడ బ్లాస్టింగ్ చేయడానికి అనుమతి ఇచ్చారని చెప్పేసి మేము పోలీసు అధికారులను కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ వెంచర్ సంబంధించిన వాళ్ళు చూపిస్తూ ఉన్నారు, ఇక్కడ స్థానికమైనటువంటి పోలీసులు మరి ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి పరిమితులతోటే మేము చేస్తున్నాం అంటున్నారు. మరి వాళ్ళు ఏం రాశారో ఈరోజు ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉట్టిగానే అబండాలు వేస్తూ రాజకీయ నాయకుల మీద ఈరోజు మరి ఒక ధర్మం కోసం నిలబడి పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు కొంతమంది అబండాలు ఏదైతే వేస్తున్నారో వాటిని మానుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు అబండాలు వేసినా ఏదేసినా ఈరోజు భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం, ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నవో ఈ యొక్క హిందూ సంస్కృతి పరిరక్షించడం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేమందరం, నాయకులం అందరం కూడా ముందుండి పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇది ఒక అంశమైతే అదేవిధంగా కింద ఈరోజు నేషనల్ హైవేకు, పాత హైవేకి ఏదైతే వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నదో మరి ఆ రోజు మేమందరం కూడా ఆ గుడిని ఆ రోజు బక్క నరసింహులు గారు కావచ్చు, అందేబాబాయ్ గారు కావచ్చు, ఆ రోజు హిందూ సంఘాలం బండారు రమేష్ గారు కావచ్చు వెళ్ళాం. మరి ఆ యొక్క గుడి ఆనవాళ్ళు లేకుండా ఈరోజు పూర్తిగా మరి కూల్ చేశారు. వాటి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మరి మేము డిమాండ్ చేస్తే ఇంతవరకు చర్య తీసుకోలేదు. మేము ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి గతంలో కూడా మీరు కూడా ఈ యొక్క ఆందోళనలో మరి పాలు పంచుకున్నారు, మీకు కూడా ఈ దృష్టికి వచ్చింది కాబట్టి ఈ రోజు ఈ యొక్క గుడిని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మీరు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పత్రికా మిత్రుల ద్వారా నేను ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాను. దీనికి ఎవరైతే అధికారులు మరి అనుమతులు ఇచ్చారో వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క వెంటనే ఈ పనులను ఆపి వీటిపై విచారణ జరిపించి మరి అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి 6 ఎకరాల భూమి ఏదైతే ఉందో మరి వాటి పైన చర్య తీసుకోవాలి. ఫస్ట్ కూలగొట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, మరి దీనికి సంబంధించి నేను మీడియా మిత్రులందరూ కూడా కోరుతా ఉన్నాం. ఈ సమస్య కేవలం ఏదో భారతీయ జనతా పార్టీది లేకపోతే గుడులకు సంబంధించింది కాదు. ఇది ప్రతి ధర్మానికి నిలబడేటువంటి ప్రతి పౌరుని యొక్క సంబంధం. ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో, షాద్నగర్లో ఉన్నటువంటి ప్రతి హిందూ యొక్క బాధ్యత, ప్రతి పౌరుని యొక్క బాధ్యత. దీన్ని అందరం కలిసి తీసుకుందాం. దీన్ని ఒక కార్యాచరణ కమిటీని వేసుకుందాం. దీన్ని మరి ఈ యొక్క కార్యాచరణ కమిటీతో ఇవాళ జరిగినటువంటి నష్టాన్ని మనం పూర్తి చేసుకొని మరి ముందుకు పోవాలి. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి ధర్మానికి నిలబడేటువంటి అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాను, వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి నాయకులమైన అబండాలు వేయడం కాకుండా మనం ఈ సమస్యను పరిష్కారం కోసం అందరూ కూడా నిలబడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.